మనం చాలాసార్లు భయపడతాం ఎవరైనా మనల్ని మోసం చేస్తారని. కానీ నిజమైన ప్రమాదం అది కాదు. నిజమైన ప్రమాదం ఏమిటంటే మన దగ్గరున్న సంపద ఏమిటో మనకే తెలియకపోవడం, మన చేతుల్లో ఉన్న విలువను మనం గుర్తించలేకపోవడం, మరియు తెలివిగా ఉన్నట్లు కనిపించేవారు దానిని మన నుండి తీసుకోవడం. కానీ ఈరోజు మీరు ఒక విషయం తెలుసుకుంటారు. తెలివితేటలు ఎప్పటికీ సత్యాన్ని జయించలేవు, మరియు అన్యాయం ఎంత తెలివిగా మాట్లాడినా చివరకు అది తనంతట తానే ఓడిపోతుంది. ఈరోజు కథ ఒక సాధారణ రైతు గురించి. అతను పేదవాడు, కానీ నిజాయితీపరుడు. అతను అమ్మిన ఒక బావి గురించి, మరియు ఆ బావి చుట్టూ జరిగిన న్యాయం గురించి. అది మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. కథ చివరి వరకు నాతో ఉండండి, ఎందుకంటే ఈ కథలోని సత్యం మీరు మీ జీవితాన్ని చూసే తీరును మార్చగలదు. ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే రైతు నివసించేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. తన పొలంలో ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి పనిచేసేవాడు. అతని దగ్గర ఎక్కువ సంపద లేదు, కాని అతని పొలంలో ఒక పాత బావి ఉండేది. ఆ బావి అతని కుటుంబానికి తరతరాలుగా నీరు అందించింది. రాము పక్కన సేట్జీ అనే ధనవంతుడు నివసించేవాడు. సేట్జీకి పొలాలు ఉండాయి, ఇల్లు ఉండాయి, వ్యాపారాలు ఉండాయి. కాని అతనికి ఒక బావి మాత్రం లేదు. అతను రాము యొక్క బావిని చూసి చాలా కాలంగా కళ్ళు వేసుకున్నాడు. ఒకరోజు సేట్జీ రాము దగ్గరకు వచ్చాడు. మంచి మాటలు చెప్పాడు. రాము, నీకు డబ్బు కష్టంగా ఉంది కదా, నీ బావిని నాకు అమ్ము, మంచి ధర ఇస్తాను. రాముకు మొదట మనసు ఒప్పలేదు. కాని ఆ సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయి. పంట సరిగ్గా పండలేదు. పిల్లల చదువు, ఇంటి అవసరాలు అన్నీ ఒకేసారి వచ్చాయి. చివరకు రాము ఒప్పుకున్నాడు. బావిని సేట్జీకి అమ్మాడు. డబ్బు తీసుకున్నాడు. పత్రాలపై సంతకం పెట్టాడు. మరుసటి రోజు ఉదయం రాము నీళ్లు తీసుకోవడానికి బావి దగ్గరకు వెళ్ళాడు. కాని సేట్జీ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆగు రాము, సేట్జీ అన్నాడు, ముఖంపై చిన్న చిరునవ్వుతో. ఈ బావి ఇప్పుడు నాది, నీవు నీళ్లు తీసుకోలేవు. రాము ఆశ్చర్యపోయాడు. సేట్జీ, నేను బావిని అమ్మాను, కాని బావిలో ఉన్న నీళ్లు అమ్మలేదు కదా. సేట్జీ నవ్వాడు. పత్రంలో బావి అమ్మాను అని రాసి ఉంది. బావి నాది, బావిలో ఉన్న నీళ్లు కూడా నావే. రాము నోరు మెదపలేకపోయాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏళ్ల తరబడి తన కుటుంబానికి నీరు అందించిన బావి ఇప్పుడది పక్కనే ఉంది, కాని అందుకోలేడు. ఇది భార్యకు జరిగింది చెప్పాడు. ఆమె కళ్లలో కూడా నీళ్లు నిండాయి. వారిలో న్యాయం కోసం వెళ్లమని సలహా ఇచ్చాడు. రాము తన కథ చెప్పుకుంటూ రాజు దగ్గరకు నడిచాడు. రాజు చాలా జ్ఞానవంతుడు. అతను ఇద్దరి మాటలు శాంతంగా విన్నాడు. సేట్జీ తన వాదన చెప్పాడు. మహారాజా, పత్రంలో బావి నాది అని రాసి ఉంది, కాబట్టి బావిలో ఉన్న నీళ్లు కూడా నావే. రాజు కొన్ని క్షణాలు మాట్లాడలేదు. కొలువులో నిశ్శబ్దం అలుముకుంది. అందరూ రాజు ఏమి చెప్తాడో అని ఆత్రంగా చూశారు. రాజు నెమ్మదిగా సేట్జీ వైపు తిరిగాడు. సేట్జీ, నీవు చెప్పింది సరైనదే. పత్రంలో బావి నీది అని ఉంది. సేట్జీ మొహంలో గర్వం కనిపించింది. కాని రాజు ఆగలేదు. కాని పత్రంలో నీళ్లు నీవి అని రాసి ఉందా? సేట్జీ మొహం పాలిపోయింది. అది లేదు, రాజు శాంతంగా అన్నాడు. పత్రంలో కేవలం బావి అమ్మాను అని ఉంది, నీళ్లు అమ్మలేదు. కాబట్టి సేట్జీ, బావి నీది, కాని బావిలో ఉన్న నీళ్లు రాముది. నీవు రాము యొక్క నీళ్లను నీ బావిలో నిల్వ చేసుకుంటున్నావు. కాబట్టి నీవు 2 పనులలో ఒకటి చెయ్యాలి. 1, రాముకు అద్దె చెల్లించు, అతని నీళ్లను నీ బావిలో ఉంచుకున్నందుకు. లేదా 2, వెంటనే నీళ్లన్నీ బయటకు తీసి బావిని ఖాళీగా చెయ్యాలని అనుకున్నాడు. కాని అతని తెలివి తనను తానే ఉచ్చులో వేసుకుంది. అతను రాముకు క్షమాపణ చెప్పాడు. బావి అతనికి తిరిగి ఇచ్చేశాడు. రాము ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతని మొహంలో గెలుపు గర్వం లేదు, కేవలం ప్రశాంతత ఉంది. న్యాయం జరిగింది అని శాంతి.
ఈ కథ మనకు 3 ముఖ్యమైన పాఠాలు చెప్తుంది. మొదటిది, మీ దగ్గర ఉన్న దాని విలువ మీకు తెలియాలి. రాముకు తన బావి విలువ తెలుసు, కాని దాని గురించి పోరాడే ధైర్యం మొదట్లో లేదు. మన జీవితంలో కూడా అంతే. మనకు ఉన్న విలువైన విషయాలు, మన నిజాయితీ, మన కష్టపడే తత్వం, మన ప్రేమలు, వాటిని మనం తక్కువగా అంచనా వేస్తాం. అవి పోయాక మాత్రమే వాటి విలువ తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడే గుర్తించండి, మీ దగ్గర ఏముందో దాని విలువ మీకు తెలియాలి. రెండవది, తెలివితేటలు మాత్రమే సత్యాన్ని జయించలేవు. సేఠ్జీ చాలా తెలివిగా మాట్లాడాడు. పత్రంలో మాటలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కాని సత్యం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది. తెలివిగా అల్లిన అబద్ధం కంటే నిజాయితీగా చెప్పిన సత్యమే చివరకు గెలుస్తుంది. జీవితంలో ఎవరైనా మిమ్మల్ని మాటలతో మోసం చేయాలని చూసినప్పుడు భయపడకండి. సత్యం మీ వైపు ఉంటే న్యాయం కూడా మీ వైపే నిలబడుతుంది. మూడవది, నిజమైన జ్ఞానం అరుపులో కాదు, శాంతిలో ఉంటుంది. రాజు గొంతు పెంచలేదు, కోపంతో తీర్పు ఇవ్వలేదు. శాంతంగా, నెమ్మదిగా సత్యాన్ని చూశాడు. అది నిజమైన జ్ఞానం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అరవడం కాదు, ఆగి ఆలోచించడమే సరైన మార్గం. శాంతమైన మనస్సు ఎప్పుడూ సరైన సమాధానాన్ని కనుగొంటుంది. జీవితం కొన్నిసార్లు మనకు అన్యాయంగా కనిపిస్తుంది.